ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధం కాగా, తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తుంది ప్రభుత్వం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. గుండె జబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, తలసేమియా, లెప్రసీ, సివియర్ హిమోఫిలియా వంటి సమస్యలున్న వారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 51,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛనిస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఆసుపత్రికి వెళ్లి రావాలంటే వారికి అదనపు వ్యయ ప్రయాసాలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు నెలకు 1-2 సార్లైనా ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. వీరిలో పింఛన్ సదుపాయం కొద్ది మందికే ఉంది. కొందరు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు 200 నుంచి 600 వరకు వ్యయమవుతుంది. మరికొందరు 188 అంబులెన్స్ల సేవలను పొందుతుండగా రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కూడా భారంగా మారుతుంది. అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ముఖ్యమైనది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఓ రిపోర్టును సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని ఓ అంచనా వేశారు. ఏపీ అధికారులు తెలంగాణ, కర్ణాటక వెళ్లి ఈ పథకం అమలుపై అధ్యయనం చేశారు. ఏపీలో రోజు సగటున 36 నుండి 37 లక్షల మంది ప్రయాణిస్తుండగా వీరిలో 15 లక్షల మంది అనగా 40% మంది మహిళలు ఉండగా వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను బట్టి ఏపీలో ఎలా అమలు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో అమలు చేస్తున్న విధానాన్ని అమలు చేయాలా, ఏవైనా మార్పులు చేయాలా అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటుగా విజయవాడ, విశాఖపట్నంలో సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉంది అంటున్నారు. జీరో టికెట్ విధానంపై క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణ, కర్ణాటకల విధానమే ఏపీలో అమలు చేస్తే ఏపీఎస్ఆర్టీసీకి నెలకు 250 కోట్ల వరకు భారం పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు ఏ సర్వీసులకు వర్తింపచేయాలన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆర్టీసీ ఉచిత బస్సు విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారని తెలుస్తుంది. ఈలోపు విధి విధానాలను విడుదల చేసే అవకాశం ఉంది.